పొగాకు రైతులు ఆవేదనలో ఉన్నారా? 1,00,00,000 ఆదాయం వస్తున్న రైతుకు గిట్టుబాటు ధర ఎందుకు ఉండటం లేదు? ఏపీ టొబాకో ఫార్మర్స్ ఇప్పుడు క్రైసిస్‌లో ఉన్నారా? ఆంధ్రప్రదేశ్‌లో మరొకసారి రైతుల ఆవేదన రోడ్లపైకొచ్చింది. గుంటూరు, ప్రకాశం, ఒంగోలు ఎక్కడ చూసినా పొగాకు రైతులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ట్రాక్టర్లతో ర్యాలీలు, రోడ్లపై ధర్నాలు, ప్రభుత్వానికి వినతిపత్రాలు. కానీ రైతుల ప్రశ్నలు మాత్రం ఒక్కటే. మేం లాభాలు అడగడం లేదు, కనీసం పెట్టిన ఖర్చైనా రావాలి. మరి దేశానికి వేల కోట్ల ఆదాయం తెచ్చే పొగాకు రైతు ఎందుకు రాష్ట్రాల్లో ఉన్నాడు? ప్రభుత్వం మార్కెట్లో ఎందుకు జోక్యం చేసుకోవడం లేదని రైతులు ప్రశ్నిస్తున్నారు. కంపెనీలు చెబుతున్న కారణాలేంటి? రైతు సంఘాలు చేస్తున్నటువంటి ఆరోపణలేంటి? ఈరోజు మొత్తం ఈ అంశాన్ని వివరంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. వీడియోని చివరి వరకు చూడటానికి ప్రయత్నించండి. మర్చిపోకుండా లైక్ చేసి ఒక చిన్న షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని భావిస్తున్నాం. మొదటిగా పొగాకు యొక్క ప్రాధాన్యత ఏంటి అనే అంశాన్ని తెలుసుకుందాం. పొగాకు ఆరోగ్యానికి హానికరమైనదని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతున్నా ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా పొగాకు వినియోగాలని తగ్గించాలని సూచిస్తోంది. అయితే వాస్తవ పరిస్థితి దీనికి భిన్నంగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఇప్పటికీ వివిధ రూపాల్లో పొగాకు ఉత్పత్తులను వినియోగిస్తున్నారు. భారతదేశంలో కూడా సిగరెట్లు, బీడీలు, నమిలే పొగాకు వంటి ఉత్పత్తులకు అతిపెద్ద మార్కెట్ ఉంది. ఈ డిమాండ్ కారణంగా పొగాకు ఇంకా ఒక ప్రధాన వాణిజ్య పంటగానే కొనసాగుతూ ఉంది. పొగాకు ఉత్పత్తిలో ఆంధ్రప్రదేశ్ పాత్ర ఏంటంటే, భారతదేశంలో పండే వర్జీనియా పొగాకులో పెద్ద భాగం ఆంధ్రప్రదేశ్ నుంచే వస్తుంది. ప్రధానంగా గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, గోదావరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలు ఈ పంటపై వేలాది రైతులు ఆధారపడి జీవిస్తూ ఉన్నారు. పొగాకు పంట అంటే కేవలం రైతు మాత్రమే కాదు, కూలీలు, రవాణా, వేలం వేసే కేంద్రాలు, ఎగుమతి సంస్థలు, అనేక రంగాలకు ఉపాధిని కల్పిస్తుంది ఈ వాణిజ్య పంట. అసలు ఇప్పుడు రైతులు ప్రధానంగా చేస్తున్న డిమాండ్ ఏంటంటే, ప్రస్తుతం రైతులు చెప్తున్న లెక్కల ప్రకారం, వారి వాదన ప్రకారం ప్రస్తుతం వస్తున్న ధరతో పంట ఖర్చు కూడా తిరిగి రావడం లేదని రైతులు విమర్శిస్తున్నారు. ఎరువులు, కూలీల ఖర్చు, ఇంధన వ్యయం, ఎండబెట్టే ప్రక్రియ, రవాణా అన్నీ కలిపి భారీ వ్యయం అవుతుందని రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో మార్కెట్లో ప్రభుత్వం జోక్యం చేసుకొని ధర స్థిరీకరణ చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు రైతులు. అసలు టొబాకో బోర్డు పాత్ర ఏంటంటే, రైతు సంఘాల అభిప్రాయం ప్రకారం టొబాకో బోర్డు మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా కొనుగోళ్లు చేపడితే ధరలు పూర్తిగా కుప్పకూలకుండా నియంత్రించవచ్చని అంటున్నారు రైతులు. మరికొంతమంది రైతు సంఘాల నాయకులు టొబాకో బోర్డుకు ముందస్తు నిధులు అందించి రైతుల నుంచి కొనుగోళ్లు నిర్వహించాలని కూడా సూచిస్తున్నారు. దీనివల్ల రైతులకు తక్షణమే ఉపశమనం లభిస్తుందని వారి యొక్క అభిప్రాయం. మరొక వైపు కంపెనీల వాదన ఏంటంటే, ఇక కొనుగోలు సంస్థలు మరొకవైపు కొన్ని కారణాలు చెప్తున్నాయి. అవి చెప్పే లెక్కల ప్రకారం అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితులు అనుకూలంగా లేకపోవడం ఎగుమతులపై ప్రభావం పడిందంటున్నారు. అధిక ఉత్పత్తి కూడా మరొక ప్రాబ్లంగా చెప్తున్నారు. నాణ్యతాపరమైన సమస్యలను ముందుకు తీసుకొస్తున్నారు. ఈ అంశాలను ఆధారంగా చేసుకొని ధరలను ప్రభావితం చేస్తున్నాయి అని పేర్కొంటున్నారు. అంటే ఒకవైపు రైతులు తక్కువ ధరలపై ఆందోళన వ్యక్తం చేస్తుంటే, మరొక వైపు మార్కెట్లు ఈ పరిస్థితికి కారణమని కంపెనీలు చెప్తున్నాయి. ప్రభుత్వానికి వచ్చేటువంటి ఆదాయం ఎంత? పొగాకు ఉత్పత్తులపై జీఎస్టీ, ఇతర పన్నుల ద్వారా ప్రభుత్వాలకు గణనీయమైనటువంటి ఆదాయం వస్తుంది. అందుకే రైతులు ఒక ప్రశ్న అడుగుతున్నారు. ఇంత ఆదాయం వస్తుంటే రైతును కాపాడటానికి మార్కెట్లో ఎందుకు జోక్యం చేసుకోవటం లేదు అనేదే ఇప్పుడు ప్రధాన చర్చగా మారింది. ఇతర రైతు సమస్యలతోటి పోలిక. ఇది ఒక్క పొగాకు రైతు సమస్య మాత్రమే కాదు. ఇటీవల కాలంలో మిర్చి రైతులు, మామిడి రైతులు, పత్తి రైతులు, వివిధ పంటల రైతులు కూడా ధరల సమస్యను ప్రస్తావిస్తూ ఆందోళన చేపడుతున్నారు. దీంతో వ్యవసాయ ఉత్పత్తులకు గిట్టుబాటు ధర, మార్కెట్ స్థిరీకరణ, ప్రభుత్వ జోక్యం వంటి అంశాలు మరొకసారి చర్చకు వస్తున్నాయి. పొగాకు ఆరోగ్యపరంగా వివాదాస్మైన పంట కావచ్చు, కానీ ఆ పంటను పండించే రైతుల జీవనోపాధి కూడా ఒక వాస్తవం.
రైతులు కోరుతున్న అధిక లాభాలు కాదు, తాము పెట్టిన ఖర్చు తమకు రావాలి అనేటువంటి వాదన. ఈ సమస్యకు ప్రభుత్వం, టొబాకో బోర్డ్, కొనుగోలు సంస్థలు, రైతు సంఘాలు అందరూ కలిసి పరిష్కారం కొనుగోలువలసినటువంటి అవసరం ఉందని అనేక మంది అభిప్రాయపడుతున్నారు. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? రైతులకు గిట్టుబాటు ధర కల్పించడానికి ప్రభుత్వం మరింత చురుగ్గా వ్యవహరించాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి రాజకీయ, ఆర్థిక, వ్యవసాయ విశ్లేషణల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు.